పాకిస్తాన్ చూస్తుంటే అంత ఈజీగా వరల్డ్ కప్ నుంచి బయటికి పోయేలా లేదు. మన ఇండియాతో పెద్ద మార్జిన్‌తో ఓడిపోయినా గానీ, వాళ్ళు అక్కడక్కడ కొన్ని మ్యాచ్‌లు గెలుస్తూ ఇక్కడికైతే వచ్చారు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో గూడా వాళ్ళు ఒక పెద్ద మార్జిన్‌తో గెలిస్తే సెమీఫైనల్‌కెళ్ళే ఛాన్సులు గూడా ఉన్నాయి. అదృష్టం అయితే వాళ్ళ వైపే ఉంది. సో, ఇక్కడ ఈరోజు జరిగే మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్‌కి. శ్రీలంకకొచ్చేసి జస్ట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికే. ఎలా అంటే లాస్ట్ మ్యాచ్ గెలిచేసి కొంచెం రిలాక్స్ అవ్వడానికి. కానీ పాకిస్తాన్‌కొచ్చేసి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంటు. వాళ్ళు ఒక టార్గెట్‌ని 13 ఓవర్స్‌లో చేసేయడం గానీ, లేదంటే టార్గెట్‌ని శ్రీలంక చేసేటప్పుడు వాళ్ళనొచ్చేసి 60 రన్స్ తేడాతో ఓడిపించడం గానీ, ఈ రెండిట్లో ఒకటి జరిగిందనుకోండి, శ్రీలంకతో పాకిస్తాన్ అయితే నెక్స్ట్ సెమీఫైనల్‌కెళ్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ అయితే నిన్న చాలా ఘోరంగా ఓడిపోయింది. నిన్న న్యూజిలాండ్ గెలిచింటే ఈజీగా సెమీఫైనల్‌కెళ్ళేది. ఈ మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక అంత ఇంపార్టెంట్ మ్యాచ్‌గా ఉండేది కాదు. కానీ ఇక్కడైతే ఇరు జట్లు చాలా బాగా ఆడి, ముఖ్యంగా ఇంగ్లాండ్ లాస్ట్ నుంచి 3 ఓవర్‌లలో వచ్చేసి వాళ్ళు మ్యాచ్‌నైతే మొత్తం మార్చేసి గెలిచిపోయారు. సో, ఇక్కడ జరిగిన మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్‌కి, శ్రీలంకకి ఇంపార్టెంట్ అయిపోయింది. సో, శ్రీలంక వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్‌లో ఆల్ ఔట్ అవుతుంది గదా! అలాగే ఛాన్స్ ఉంది ఈరోజు కూడా. ఎందుకంటే పాకిస్తాన్ స్పిన్నర్లు గానీ, మెయిన్ బౌలర్లు గానీ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఇక్కడైతే శ్రీలంక పెద్ద స్కోర్ చేస్తుందని చెప్పలేము. వాళ్ళు ఆడే విధానం చూస్తే టాప్ 4 బ్యాట్స్‌మెన్సే ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళు అవుట్ అయితే మొత్తానికి లోయర్ ఆర్డర్ కూడా అంత పెద్దగా స్కోర్ చేయడం లేదు. సో, పాకిస్తాన్‌కి ఈజీగానే ఉండేలా ఉంది ఈ మ్యాచ్. ఎందుకంటే శ్రీలంక టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం కానీ, తర్వాత మిడిల్ ఆర్డర్‌లో స్కోర్ చేయలేకపోవడం గానీ, బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు శ్రీలంక వాళ్ళు. సో, పాకిస్తాన్ కొంచెం బాగా ఆడిందంటే ఈ మ్యాచు గ్యారంటీగా వాళ్ళైతే సెమీఫైనల్‌కెళ్తారు. ఏముంది 60 రన్స్ అంటే ఒక బ్యాట్స్‌మెన్ 100 చేసి, ఇంకొక టీమ్ మొత్తం కలిసి ఒక 100 చేస్తే 200 అవుతుంది. శ్రీలంక వాళ్ళు 200 టార్గెట్ చేయలేకుండా చేస్తే అదే 140, 150 లోపల ఆల్ ఔట్ చేశారనుకోండి శ్రీలంక వాళ్ళు పాకిస్తాన్ బౌలర్లు ఈజీగా క్వాలిఫై అవుతారు గదా! ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఫర్హాన్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఫర్హాన్ వచ్చేసి ఒక సెంచరీ కొట్టినాడనుకో, మిగతా ప్లేయర్లంతా ఒక 20, 30 అట్ట కొట్టుకుంటానే 200 ప్లస్ అయితది. తర్వాత శ్రీలంక బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ అంత బాగా ఆడడం లేదు. సో, ఒకవేళ ఒక ఇద్దరు 50లు కొట్టేసి మిగతా వాళ్ళు 20 అట్ట కొట్టుకుంటా ఉన్నా గానీ ఏదో 150 దగ్గర ఆగిపోతారు. సో, అక్కడైతే ఒక 60 రన్ మార్జిన్‌తోటి గెలిచొచ్చు. సింపులే. కానీ ఇలా బ్యాటింగ్ లైనప్ కూడా అంత ఘోరంగా ఉంది. బాబర్ అజమ్ ఆడడం లేదు. ఫఖర్ జమాన్ అంతో ఇంతో ఆడుతున్నాడు. సేమ్ అయిపోతే జస్ట్ ఒక బౌలర్ మాదిరే ఉన్నాడు. అతనే ఓపెనింగ్‌కి వస్తాడు గానీ స్కోర్ కొట్టడు. మిగతా వాళ్ళు సల్మాన్ అలీ ఆగా అంతగా రానియ్యడం లేదు. ఎక్కడ కూడా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతగా కొట్టేలా లేరు. ఎప్పుడూ ఒక బ్యాట్స్‌మనే కొట్టాలా మ్యాచ్ అంతా గెలిచాలంటే కుదరదు. సో, ఇక్కడ మిగతా బ్యాట్స్‌మెన్ కూడా చేయేశారనుకోండి సేమ్ ఇండియా ఎలా ఆడింది మొన్న. ప్రతి బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు 200 స్ట్రైక్ రేట్‌తో గానీ, 160, 170 స్ట్రైక్ రేట్‌తో కొట్టినారు కదా! అలా అయితే ఈరోజు పాకిస్తాన్ ఆడిందనుకోండి ఈజీగా గెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళ నుంచి అటువంటి ఇన్నింగ్స్‌లు రాలేదనుకోండి క్వాలిఫై ఈజీగా కాలేరు. సో, పాకిస్తాన్ ఇంటికైతే పోతుంది. న్యూజిలాండ్ నెక్స్ట్ 2 రౌండ్స్ క్వాలిఫై అవుతుంది. సో, న్యూజిలాండ్ క్వాలిఫై కాకుండా ఉంటేనే మనకు బెటర్. ఎందుకంటే పాకిస్తాన్ అయితే ఈజీగా ఓడిస్తాం. ఎక్కడన్నా ఫైనల్‌లో అలా తగిలిందనుకోండి ఇండియాకి, పాకిస్తాన్ ఈజీగా ఓడిపించొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యూవర్‌షిప్ కూడా భారీగా వస్తుంది. ఇదే కదా మామూలుగా వీళ్ళకి కావాల్సింది. ఎవరైతే టోర్నమెంట్‌ని ప్రెజెంట్ చేస్తున్నారో. సో, కానీ అక్కడ ఇంకోటేందంటే అప్పుడు ఫైనల్ వచ్చేసి శ్రీలంకలో ఉంటది. మనకు ముంబైలో ఉండదు. సో, ఇక్కడొచ్చేసి ఫైనల్ జరిగే ప్లేస్ కూడా ఇంపార్టెంటు. అక్కడ మొత్తం వ్యాపారం కానీ, నెక్స్ట్ జరిగే టికెట్స్ పర్చేజ్ గానీ మొత్తం మారిపోతుంది. ఇండియాలోనే జరగాలనుకుంటాము. పాకిస్తాన్ నిజంగా పోరాడుతుంది. ఎలా అంటే ఒక ఐసీయూలో ఉండే పేషెంటు చచ్చి బతికినట్టయితే పాకిస్తాన్ పరిస్థితి ఉంది. నిన్న మ్యాచ్ వల్లనే ఇది జరుగుతుంది. లేకుంటే ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు. పాకిస్తాన్ ఏమైనా ఈ మ్యాచ్ గెలిసి నెక్స్ట్ లెవెల్‌కి పోవాలని చూస్తుంటారు కదా! సో, చూద్దాం ఏం జరుగుతుందో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.